ఓకే. ఓకే. ఇంకా వెర్ట్ అయింది. తర్వాత స్పెక్టికల్స్. దీస్ ఆర్ స్పెక్టికల్స్. స్పెక్టికల్స్. SPECT. స్పెక్ట్ అంటే సి అంటే చూడడం అని. స్పెక్టేటర్ అంటే వన్ హూ సీస్ అన్ ఈవెంట్, ఎస్పెషల్లీ అన్ అవుట్డోర్ ఈవెంట్. బయట ఏదైనా ఒక విషయం జరుగుతున్నప్పుడు, ఒక ఈవెంట్ ఏదైనా జరిగేటప్పుడు చూస్తూ ఉంటారు కదా, దాన్ని చూసి వేక్షకుల్ని స్పెక్టేటర్స్ అని అంటారు. అదే మనము ప్రేక్షకులు అంటాం కదా, ప్రేక్షకుల్ని స్పెక్టేటర్స్ అని అంటారు. ఏదైనా ఈవెంట్ జరిగేటప్పుడు చూస్తూ వాచ్ చేసే వాళ్ళని స్పెక్టేటర్స్ అని అంటారు. స్పెక్టాక్యులర్, ఇంప్రెసివ్ ఎనఫ్ టు బి వర్తీ ఆఫ్ సీయింగ్. చూడడానికి బాగా ఉండేది, అబ్బా చూడడానికి ఎంత బాగుంది అంటాం కదా. ఇట్ ఈస్ ఎ స్పెక్టాక్యులర్ సీన్, లేక ఇట్ ఈస్ ఎ స్పెక్టాక్యులర్ ఈవెంట్. It is a spectacular, the nature is very spectacular at Himachal Pradesh. అట్లా అన్నమాట, చూడడానికి చాలా బాగుంది. స్పెక్టాక్యులర్, ఇంప్రెసివ్ ఎనఫ్ టు బి వర్తీ ఆఫ్ సీయింగ్. చూడడానికి చాలా బాగుండడాన్ని స్పెక్టాక్యులర్ అని అంటారు. స్పెక్టికల్, సంథింగ్ విచ్ ఈస్ సీన్. ఎస్పెషల్లీ ఎన్ ఎక్సైటింగ్ ఆర్ ఎక్స్ట్రాడినరీ సీన్. చూడడానికి బాగా ఉండేదాన్ని. సంథింగ్ విచ్ ఈస్ సీన్ ఎస్పెషల్లీ ఎన్ ఎక్సైటింగ్ ఆర్ ఎక్స్ట్రాడినరీ సీన్. చూడడానికి అద్భుతంగా ఉండే దృశ్యాన్ని స్పెక్టికల్ అని అంటారు. స్పెక్టికల్స్ కి చాలా తేడా ఉంది. స్పెక్టికల్ అంటే అద్భుతమైన దృశ్య కావ్యం, లేకపోతే అద్భుతమైన దృశ్యం అని. స్పెక్టికల్స్ అంటే గ్లాసెస్ విచ్ అలౌ వ్యూవర్స్ టు సీ బెటర్. ఐ గ్లాసెస్, కళ్ళకు పెట్టుకునే కళ్ళద్దాలు స్పెక్టికల్స్ అని అంటాము. స్పెక్టర్, a ghost or phantom which allows itself to be seen. స్పెక్టర్ అంటే ఒక దయ్యం అయినప్పటికీ కూడా దాన్ని చూడటానికి మనకి అవకాశం ఇస్తుంది అనమాట. అంటే దయ్యాలు కంటికి కనిపించవు, కానీ కంటికి కనిపించే దయ్యాలను స్పెక్టర్స్ అని అంటారు. ఇన్స్పెక్ట్, టు లుక్ ఇంటూ కేర్ఫుల్లీ, టు ఎగ్జామిన్ కేర్ఫుల్లీ. ఇన్స్పెక్ట్ చేయడం అంటే జాగ్రత్తగా పరిశీలించడం, లేకపోతే ఏదైనా ఒక విషయాన్ని లోతుగా చూడడం, లోతుగా పరిశీలించడాన్ని ఇన్స్పెక్ట్ చేయడం అని అంటాము. రెస్పెక్ట్ అనే పదం కూడా స్పెక్ట్ నుండే వచ్చింది. రెస్పెక్ట్ అంటే టు సీ సమ్వన్ ఇన్ ఎ గుడ్ వే, ఎన్ యాటిట్యూడ్ ఆఫ్ హై రిగార్డ్. గౌరవంగా చూడడం, గౌరవప్రదంగా చూడడాన్ని రెస్పెక్ట్ అని అంటాం. రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకుంటారా అంటాను కదా నేను. మీరు ఎవరితో అయినా ఇర్రెస్పాన్సిబుల్ గా ఇర్రెస్పెక్ట్ గా మాట్లాడితే అలా రెస్పెక్ట్. టు సీ సమ్మన్ ఇన్ ఎ గుడ్ వే, ఎన్ యాటిట్యూడ్ ఆఫ్ హై రిగార్డ్. సస్పెక్ట్, సీయింగ్ విత్ మిస్ట్రస్ట్. అనుమానంగా చూడడాన్ని సస్పెక్ట్ చేయడం అని అంటారు. స్పెక్యులేట్, టు సీ సంథింగ్ ఇన్ ఎ వే దట్ మే ఆర్ మే నాట్ బి ఫ్యాక్చువల్. టు థింక్, అది నిజమా కాదా అని దాన్ని మనం అనుమానాస్పదంగా ఆలోచించడాన్ని స్పెక్యులేట్ చేయడం అని అంటారు. అంటే అందులో అది నిజమా వాస్తవమా కాదా అని పరిశీలించి చూడడాన్ని స్పెక్యులేట్ చేయడం అని అంటారు. పర్స్పెక్టివ్ అంటాం కదా, ద వే ఇన్ విచ్ ఎ పర్సన్ సీస్ ద వరల్డ్, ఎ వ్యూ. ప్రపంచాన్ని ఒక వ్యక్తి ఏ దృష్టితో చూస్తున్నాడో అదే దాన్ని పర్స్పెక్టివ్ అని అంటారు. అంటే దృక్కోణం, నా దృక్కోణంలో అలా ఉంది. ఇన్ మై పర్స్పెక్టివ్ వంశీ ఈస్ a very nice boy. In my perspective, the principal sir is a good person. నా యొక్క అభిప్రాయంలో, లేకపోతే నా యొక్క దృక్కోణంలో, నా యొక్క దృక్పథంలో, లేదా నా యొక్క దృక్కోణంలో అని అర్థం. డెస్పికబుల్, ఎన్ యాక్ట్ దట్ షుడ్ నాట్ బి సీన్, viewed with scorn. డెస్పికబుల్ అంటే మనం చూడలేనివి అన్నమాట. ఎన్ యాక్ట్ దట్ షుడ్ నాట్ బి సీన్, viewed with scorn. మనం అయిష్టంగా చూడడానికి ఇష్టపడని వాటిని డెస్పికబుల్ అని అంటాము. వినిపిస్తుందా నా వాయిస్? ఏరా
నా వాయిస్ వినిపిస్తుందా? భూక్యా డాక్యా నాయక్ వినిపిస్తుందా? ఓకే. జెక్ట్ JECT జెక్ట్, చిన్న జెక్ట్ అంటారు కదా. త్రో విసరడాన్ని జెక్ట్ అని అంటారు. ఇంజెక్ట్, రెజెక్ట్, ఎజెక్ట్ ఇటువంటి పదాలు జెక్ట్ తోటే వస్తాయి. త్రో విసరడం. అబ్జెక్ట్ త్రో ఇన్ ద వే టు డిసగ్రీ విత్. ఆబ్జెక్ట్ అంటే త్రో ఇన్ ద వే, ఆబ్జెక్ట్ వెర్బ్ గా ఇక్కడ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ కాదు ఇక్కడ ఆబ్జెక్ట్. త్రో ఇన్ ద వే దారిలో విసరడం, లేకపోతే టు డిసగ్రీ విత్ దాంతో ఒప్పుకోకపోవడం, ఏదైనా ఒక అభిప్రాయంతో ఏకీభవించకపోవడాన్ని అబ్జెక్ట్ చేయడం అని అంటాం. అబ్జెక్ట్ చేయడం అంటే అబ్జెక్ట్ చేయడమే. సబ్జెక్ట్ త్రో అండర్, సబ్జెక్ట్ అంటే కిందకి విసరడం. టు అండర్ గో ఏ పర్టికులర్ ఎక్స్పీరియన్స్, ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ ని అనుభవించడం, దాన్ని సబ్జెక్ట్ అని అంటాం. రిజెక్ట్ త్రో బ్యాక్, వెనక్కి విసరడం. టు రిఫ్యూజ్, టు యాక్సెప్ట్, ఒప్పుకోకపోవడం, నిరాకరించడాన్ని రిజెక్ట్ అని అంటారు. ఇంజెక్ట్ త్రో ఇన్, లోపలికి విసరడాన్ని ఇంజెక్ట్ చేయడం అని అంటారు. టు పుష్ ఆర్ పంప్ ఇంటూ ఏ పాసేజ్, ఏదైనా ఒక పాసేజ్ లోకి, ఏదైనా ఒక మార్గంలోకి దాన్ని తొయ్యడం, లేకపోతే పుష్ చేయడం, లేకపోతే పంప్ చేయడం, అందుకే ఇంజెక్షన్ అంటాం కదా అది. ఎజెక్ట్ అంటే త్రో అవుట్, బయటకు విసరడాన్ని ఎజెక్ట్ అని అంటారు. ఇంటర్జెక్ట్ త్రో బిట్వీన్, టు ఇన్సర్ట్ సంథింగ్ బిట్వీన్ అదర్ థింగ్స్. ఇంటర్జెక్ట్ చేయడం అంటే మధ్యలోకి విసరడం అంటే ఏదైనా రెండు వస్తువుల మధ్య ఒక వస్తువుని తీసుకెళ్లి చొప్పించడాన్ని, దాన్ని అక్కడ పేర్చడాన్ని ఇంటర్జెక్ట్ చేయడం అని అంటారు. ప్రొజెక్ట్ త్రో ఫోర్త్ టు ప్రెజెంట్, ప్రొజెక్ట్ చేయడం అంటే ముందుకు విసరడం, ఎదురుగా విసిరేయడం, లేకపోతే ఏదైనా ఒక విషయాన్ని ప్రజెంట్ చేయడం. ప్రొజెక్ట్ చేయడం అంటే కనిపించేలాగా చేయడం. డిజెక్ట్ థ్రోన్ డౌన్, కిందకి విసరడం. డిస్పిరిటెడ్, డిజెక్టెడ్ మూడ్ లో ఉన్నారు అంటారు కదా, చాలా నిరాశ, చాలా బాధగా, చాలా తీవ్రమైన వేదనలో ఉండడాన్ని డిజెక్ట్ అని అంటారు. జెట్టిసన్ త్రో అవుట్, టు ఎజెక్ట్ ఫ్రమ్ ఏ బోట్. త్రో అవుట్ బయటకు విసిరేయడం అనమాట, బోట్ లో నుండి బయటకు విసిరడాన్ని జెట్టిసన్ అని అంటారు. కంజెక్చర్ టు త్రో ఎన్ అన్ప్రూవెన్ ఐడియా, ఎ గెస్. కంజెక్చర్ అంటే ఏదో ఒక, అసలు మనకి దాని మీద పూర్తి అవగాహన ఉండదు కానీ ఏదో బయటికి మన అభిప్రాయాన్ని జస్ట్ ఒక గెస్ వర్క్ లాగా ఏవో ఒకటి చెప్తా ఉంటాం కదా, దాన్ని కంజెక్చర్ అని అంటారు. ట్రాజెక్టరీ ద కర్వ్డ్ పాత్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ థ్రోన్ ఇంటూ స్పేస్. ట్రాజెక్టరీ అంటే ఏదైనా గాలిలోకి, శూన్యంలోకి విసిరిన వస్తువు ఒక ఇలాగ మలుపులు తిరుగుతూ వెళ్తూ ఉంటది కదా, దాన్ని ట్రాజెక్టరీ అని అంటారు. ద ఆబ్జెక్ట్ గోస్ ఇన్ ఏ ట్రాజెక్టరీ వే అండ్ ద ట్రాజెక్టరీ అంటే మీనింగ్ అది. ఓకే, ఇక్కడ JECT జెక్ట్ అంటే ఏమని చెప్పుకున్నాం, త్రో విసరడం అని. దాని నుండే అబ్జెక్ట్, సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, సబ్జెక్ట్, రిజెక్ట్, ఇంజెక్ట్, ఎజెక్ట్, ఇంటర్జెక్ట్, ప్రాజెక్ట్, డిజెక్ట్, జెట్టిసన్, కంజెక్చర్, ట్రాజెక్టరీ, ఈ పదాలన్నీ JECT జెక్ట్ నుండి వచ్చాయి. అంటే ఇక్కడ మనకి వాళ్ళు ఇచ్చిన 5 పదాల్లో ఏదైనా ఒక పదంలో JECT అనే పదం ఉన్నది అంటే అది ఖచ్చితంగా త్రో, విసరడం అనే అర్థం వచ్చిన మీనింగే ఉంటుంది. దాని తర్వాత మ్యాచింగ్ లో ఇచ్చిన వాటిలో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఫామ్, ఫామ్ అంటే షేప్ అని. ఫామ్ అంటే షేప్. ఏరా స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే. ఫామ్ అంటే షేప్. ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్టివ్ షేప్. ఇన్ఫర్మేషన్ అంటే సమాచారాన్ని మనం ఇస్తాం కదా, డిస్క్రిప్టివ్ షేప్ అంటే వివరణాత్మకంగా ఉన్న ఆకారం అన్నమాట, వివరణాత్మకమైన ఆకారం. యూనిఫామ్ అంటే సేమ్ షేప్, ఒకే ఆకారంలో ఉండవు, యూనిఫామ్. డిఫార్మ్డ్ అంటే అవుట్ ఆఫ్ షేప్, ఆకారం లేకుండా చేయడం. మాల్ ఫార్మ్డ్ అంటే బ్యాడ్లీ షేప్, అంటే వికారంగా ఉండడాన్ని మాల్ ఫార్మ్డ్ అని అంటాము. కన్ఫర్మ్ థరోలీ షేప్ టు అదర్స్, కంప్లై విత్. కన్ఫర్మ్ చేయడం అంటే థరోలీ షేప్ టు అదర్స్, కరెక్ట్ గా షేప్ లో ఉంచడం, లేకపోతే కన్ఫర్మ్ చేయడం, అది ఇంకంతే, నిజంగా అంతే ఫిక్స్ అయిపోయింది అని చెప్పడం అనమాట.
ట్రాన్స్ఫార్మ్ చేయడం అంటే మార్చడం, చేంజ్ షేప్, దాని యొక్క స్వరూపాన్ని మార్చడాన్ని ట్రాన్స్ఫార్మ్ అంటారు. క్రూసిఫార్మ్, షేప్ లైక్ ఏ క్రాస్. క్రూసిఫార్మ్ అంటే సిలువ ఆకారంలోకి మారడం, క్రాస్ ఆకారం అంటే సిలువ గుర్తుంటది కదా, ఆకారంలోకి మారడాన్ని క్రూసిఫార్మ్ అని అంటారు. ఫార్ములా, మ్యాథమెటికల్ షేప్ అంటే లెక్కలలోని షేప్స్ ఉంటాయి కొన్ని, మ్యాథమెటికల్ షేప్స్ అంటే గణితానికి సంబంధించిన ఆకారాలు అన్నమాట, వాటిని ఫార్ములాలని అంటాము. ఇక్కడ ఫార్మ్ అనే పదం నుండి ఇవన్నీ వచ్చాయి. ఇన్ఫర్మేషన్, యూనిఫామ్, డిఫార్మ్, మాల్ఫార్మ్, కన్ఫర్మ్, ట్రాన్స్ఫార్మ్, క్రూసిఫార్మ్, ఫార్ములా. ఓకే, అక్కడ ఫార్మ్ అయింది. యానిమ్, ఇప్పుడు యానిమ్ అనే పదం నుండి ఏమేమి వచ్చాయో మనము చూద్దాము. యానిమల్ అంటే జంతువు కదా, యానిమ్, యానిమల్, యానిమ్ అంటే స్పిరిట్ లేక లైఫ్ అని, ఆత్మ లేక జీవం అని. యానిమల్, ఈ క్రియేచర్ దట్ హ్యాస్ స్పిరిట్. యానిమల్ అంటే ఆత్మ ఉన్న జీవి. యానిమేట్ అంటే జీవం కలిగి ఉన్నట్టుగా చూపించడం. ఇన్యానిమేట్ అంటే హ్యావింగ్ నో లైఫ్, జీవం లేనట్లుగా చూపించడం. యానిమేషన్ పిక్చర్స్ అంటారు కదా, బొమ్మలకి జీవం ఉన్నట్లుగా చూపిస్తారు వాటిని. ఇన్యానిమేట్ చేయడం అంటే జీవం ఉన్న వాటినే లేనట్టుగా చూపించడం. మ్యాగ్నానిమస్, ఆఫ్ బీయింగ్ గ్రేట్ ఇన్ స్పిరిట్, జనరస్. మ్యాగ్నానిమస్ అంటే మంచి ఆత్మ కలిగి ఉండడం, మంచి దయాగుణం కలిగి ఉండడాన్ని మ్యాగ్నానిమస్ అని అంటారు. ఎనానిమస్, బీయింగ్ ఆఫ్ వన్ మైండ్. అతను ఎనానిమస్ గా ఎన్నుకున్నారండి అన్న అంటారు కదా, ఏకగ్రీవం అన్నమాట. ఈక్వానిమిటీ, ఈక్వానిమిటీ అనే పదం మీకు ఎక్కడొచ్చిందంటే దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్ అనే పదంలో, అనే పోయంని మీకు చెప్పేటప్పుడు ఠాగూర్ దేవుడిని అడుగుతాడు అనమాట. ఠాగూర్ ఇస్ ప్లీడింగ్ గాడ్ టు గివ్ హిమ్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ. ఈక్వానిమిటీ అంటే స్థితప్రజ్ఞత అని. ఈవెన్నెస్, మైండ్, కంపోజర్, ఎమోషనల్ బ్యాలెన్స్. భావోద్వేగాలు చాలా బ్యాలెన్స్డ్ గా ఉండడం, కంపోజర్డ్ గా ఉండడం. ఈవెన్నెస్ ఇన్ మైండ్. ఈక్వానిమిటీ అంటే స్థితప్రజ్ఞత. బయట చుట్టూ ఉన్న పరిస్థితులు, చుట్టూ ఉన్న మనుషులు ఎలా ఉన్నప్పటికీ డిఫరెంట్ మనుషుల్లో ఒక స్థిరమైన స్థిరత్వం ఉంటుంది అనమాట. వాళ్ళు ఎటు అటు ఇటు మారరు, వాళ్ళ మైండ్ చేంజ్ అవుతుంది. వాళ్ళని అటువంటి పర్సన్స్ యొక్క స్థితిని ఈక్వానిమిటీ అని అంటారు. యానిమాసిటీ, ఇల్ స్పిరిటెడ్, వయలెంట్ హేట్రెడ్. యానిమాసిటీ అంటే చెడ్డ స్వభావం కలిగి ఉండడం, లేకపోతే హింసాత్మకమైన అసహ్యాన్ని ఇతరుల పట్ల చూపించడాన్ని యానిమాసిటీ, అటువంటి స్వభావం కలిగి ఉండడాన్ని యానిమాసిటీ అని అంటాము. అలా let us have a review from the first thing. చూడండి, మనం ఫస్ట్ యాంథ్రోప్ నుండి స్టార్ట్ చేసాము. యాంథ్రోప్ అంటే హ్యూమన్. యాంథ్రోప్ నుండి డిరైవ్ అయిన పదాలే యాంథ్రోపాలజీ, యాంథ్రోపోసెంట్రిక్, యాంథ్రోపోమార్ఫిక్, మిసాంథ్రపీ, ఫిలాంథ్రపీ. ఇవి లోక్యూ అనే పదం నుండి డిరైవ్ అయినవే లోకేషియస్, కొలోక్వీ, సాలిలోక్వీ, ఎలోక్వెంట్, గ్రాండిలోక్వెంట్, వెంట్రిలాక్విజం, ఇంటర్లాక్యుటర్, సర్కంలక్యూషన్, ఎలక్ట్యూషన్. ఇవన్నీ లోక్యూ నుండి డిరైవ్ అయిన పదాలు, ఒరిజినేట్ అయిన పదాలు. క్రోన్ నుండి క్రానికల్, క్రోనలాజికల్, క్రోనిక్, ఎనాక్రోనిజం, సింక్రొనైజ్, క్రోనోమీటర్. ఇవన్నీ కూడా మనకి క్రోన్ నుండి ఒరిజినేట్ అయిన పదాలు అన్నమాట. ఇంకా మార్ఫ్ నుండి మార్ఫీమ్, మార్ఫాలజీ, ఎమార్ఫస్, పాలిమార్ఫ్, ఎలక్ట్రోమార్ఫ్, ఎక్టోమార్ఫ్, ఎండోమార్ఫ్, మీసోమార్ఫ్ అనే పదాలు ఒరిజినేట్ అయ్యాయి. తర్వాత గ్రాఫ్ అనే పదం నుండి ఒరిజినేట్ అయినవి ఆటోగ్రాఫ్, టెలిగ్రాఫ్, గ్రాఫిటీ, ఫోటోగ్రఫీ, క్యాలిగ్రఫీ, బయోగ్రఫీ, కొరియోగ్రఫీ, బిబ్లియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ, కార్టోగ్రఫీ, సిస్మోగ్రాఫ్. ఇవన్నీ కూడా గ్రాఫ్ నుండి డెరివేట్ అయిన పదాలు. తర్వాత వెర్ట్ నుండి ఇన్వర్ట్, రివర్ట్, డైవర్ట్, ఎవర్ట్, వర్టికల్, కన్వర్ట్, ఎక్స్ట్రోవర్ట్, ఇంట్రోవర్ట్, పెర్వర్ట్, సబ్వర్ట్,
అడ్వర్టైజ్మెంట్, ఇవన్నీ కూడా వర్క్ నుండి. స్పెక్ట్, స్పెక్టేటర్, స్పెక్టాక్యులర్, స్పెక్టకల్, స్పెక్టికల్స్, స్పెక్టర్, ఇన్స్పెక్ట్, రెస్పెక్ట్, సస్పెక్ట్, స్పెక్యులేట్, పర్స్పెక్టివ్, డెస్పెకబుల్, ఇవన్నీ కూడా స్పెక్ట్ నుండి వచ్చిన పదాలు. జెక్ట్, జెక్ట్ నుండి అబ్జెక్ట్, సబ్జెక్ట్, రిజెక్ట్, ఇంజెక్ట్, ఎజెక్ట్, ఇంటర్జెక్ట్, ప్రొజెక్ట్, డెజెక్ట్, జెట్టిసన్, కంజెక్చర్, ట్రాజెక్టరీ, ఇవన్నీ కూడా జెక్ట్ నుండి వచ్చిన పదాలు. ఫామ్ నుండి ఇన్ఫర్మేషన్, యూనిఫామ్, డిఫామ్, మాల్ఫామ్, కన్ఫామ్, ట్రాన్స్ఫామ్, క్రూసిఫామ్, ఫార్ములా, ఇవన్నీ కూడా ఫామ్ నుండి ఒరిజినేట్ అయిన పదాలు. యానిమ్ నుండి యానిమల్, యానిమేట్, ఇనానిమేట్, మ్యాగ్నానిమస్, ఇనానిమస్, ఈక్వానిమిటీ, యానిమాసిటీ, ఇవన్నీ వచ్చిన పదాలు. సో మనకి ఇచ్చిన పదాలలో వాటిలో ఉన్న మిక్స్ ఆఫ్ వర్డ్స్ అన్నమాట. అంటే జాయింట్ ఆఫ్ వర్డ్స్, జాయినింగ్ ఆఫ్ ద వర్డ్స్ లేక మిక్సింగ్ ఆఫ్ ద వర్డ్స్ ని బట్టి, మిక్సింగ్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ ఎ వర్డ్ బట్టి మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. సరే, చూడండి ఇక్కడ మళ్ళా మనకి ఎక్సర్సైజ్ ఇచ్చారు కదా. నేను ఒక 5 ఎక్సర్సైజ్లో 6 ఎక్సర్సైజ్లో చెప్పేటప్పటికి మళ్ళా టైం అవుట్ అవుతుంది. ఈ లోపు వాటిని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. చూడండి ఇక్కడ టెంపరల్, టెంపరల్, టెంపరరీ అంటాం కదా. కొలాబొరేట్, ఇంటరప్ట్, మొనార్క్, ప్రెజడిస్. టెంపరల్, టెంపరల్ అంటే సమయానికి సంబంధించింది అనమాట. ఆఫ్ టైం, సమయానికి సంబంధించిన పదం అది. టెంపరల్ అంటే సమయంలో, ఫలానా టైంలో, అంటే తక్కువ టైం లేకపోతే తాత్కాలికం అనే అర్థం వస్తుంది. కొలాబరేట్, కొలాబరేట్ అంటే వర్క్ టుగెదర్, కలిసి పనిచేయడం, కలిసి పనిచేయడం. ఇంటరప్ట్ అంటే అంతరాయం కలిగించడం. మొనార్క్ అంటే తెలుసు కదా, ఏకఛత్రాధిపత్యం చేసేవాడు. అంటే వాడు తప్ప ఇంకెవ్వరిని అధికారంలోకి రానివ్వడు, వాడు ఏది చెప్తే అదే, దాన్ని మొనార్క్ అని అంటారు. మొనార్క్, అందులో మీనింగ్ ఎక్కడుందో చూడండి. వన్ రూలర్. టెంపరల్ అంటే ఆఫ్ టైం, కొలాబరేట్ అంటే వర్క్ టుగెదర్, ఇంటరప్ట్ అంటే ఇంటరప్ట్ చేయడం, బర్స్ట్ బిట్వీన్ ఆర్ అమాంగ్ విచ్ రిజల్ట్స్ ఇన్ డిస్టర్బింగ్ ఆర్ స్టాపింగ్ ద వర్క్, ఇంటరప్ట్ చేయడం. ఈ మొనార్క్, మొనార్క్ అంటే వన్ రూలర్. ప్రెజుడిస్, ప్రెజుడిస్ అంటే టు జడ్జ్ బిఫోర్, అంటే ఏదైనా ఒక విషయాన్ని చూడక ముందుగానే మనం దానికి సంబంధించి ఒక అభిప్రాయానికి వచ్చేసి మన యొక్క తీర్పులు ఇచ్చేస్తూ ఉంటాం అనమాట. అంటే ప్రెజుడిస్ దర్పం అనే అర్థం వస్తుంది. అంటే తెలియక ముందే ఒక వ్యక్తి గురించో లేకపోతే ఒక సిచ్యువేషన్ గురించో తెలియక ముందే మనము ముందుగానే జడ్జ్ చేసే ధోరణితో ఉండడాన్ని ప్రెజుడిస్ అని అంటారు. తర్వాత సెకండ్ చూడండి, 1 నుండి 15 వరకే ఉన్నాయి మీకు, వీటిలో అన్ని ఇవ్వలేదు. ఎగ్జామినేషన్ కి మాత్రం కొంత సిలబస్ తీసేస్తారు కదా, ఉన్న సిలబస్ లో 1 నుండి 15 వరకే. మోనోరైల్, మోనోరైల్, స్పెక్టాక్యులర్, కంజెక్చర్, అమార్ఫస్, ఈగోయిస్ట్. ఇప్పుడు మనం చూసిన వాటిలోనే ఉన్నాయి. స్పెక్టాక్యులర్ ఉంది, కంజెక్చర్ ఉంది, అమార్ఫస్ కూడా ఉంది. ఇంకా మోనో అంటే ఒకటి అని మీనింగ్ తెలుసు కదా, మోనోసిలాబిక్ వర్డ్స్ నేర్చుకున్నాం కదా మనం. మోనో అంటే ఒకటి. ఇక్కడ ఒకటి అనే అర్థం వచ్చే పదం వీటిలో ఏముంది చూడండి. మోనోరైల్, ఇదిగో, ఏ ట్రైన్ విచ్ యూజెస్ 1 రైల్ ఇన్స్టెడ్ ఆఫ్ 2 ట్రాక్స్. 2 ట్రాక్ల బదులుగా ఒక్క రైల్నే ఉపయోగించడం. ఏ ట్రైన్ విచ్ యూజెస్ 1 రైల్ ఇన్స్టెడ్ ఆఫ్ 2 ట్రాక్స్. 2 ట్రాక్స్ ఉపయోగించకుండా ఒక్క రైల్నే ఉపయోగించేదాన్ని మోనో రైల్ అని అంటారు. స్పెక్టాక్యులర్, స్పెక్ట్ అంటే చూడడం అని, చూడడం అనే అర్థం ఇందులో ఎక్కడుంది చూడండి. స్పెక్టాక్యులర్, ఇదిగో, ఇంప్రెసివ్ ఎనఫ్ టు బి వర్తీ ఆఫ్ సీయింగ్, ఇంప్రెసివ్ ఎనఫ్ టు బి వర్తీ ఆఫ్ సీయింగ్. కంజెక్చర్, కంజెక్చర్ అనేది ఇప్పుడే మనం తెలుసుకున్నాం కదా, కంజెక్చర్ అంటే ఏంటి అనేది. కంజెక్చర్ అంటే
టు త్రో ఎన్ అన్‌ప్రూవెన్ ఐడియా, ఎ గెస్. ఏదో ఒక ఊహించిన విషయాన్ని లేకపోతే అసలు నిరూపణ కాని ఒక సిద్ధాంతాన్ని చెప్పడం. ఏదైనా ఒక విషయం మనకు తెలియకపోయినా ఇలా జరిగిందంట కదా అని అంటాం కదా, దాన్ని కంజెక్చర్ అని అంటారు. ఎమార్ఫస్, మార్ఫ్ అంటే షేప్ అని చెప్పాను కదా, ఇక్కడ షేప్ అని అర్థం వచ్చేది ఏముంది చూడండి. ఎమార్ఫస్, ఇదిగో షేప్ లేకపోవడం, హ్యావింగ్ నో ఫిక్స్డ్ షేప్. షేప్ అనే పదం ఇందులో ఉంది. సో మనకి దాని మీనింగ్ నిజంగా తెలియకపోయినా అక్కడ షేప్, మార్ఫ్ అంటే షేప్ కాబట్టి ఓహో ఇదే అయి ఉండొచ్చు అని గెస్ చేసి మనం రాసేయచ్చు. ఇగోయిస్ట్, అంటే అహంకారి. అంటే వాడి గురించి వాడే ఆలోచించుకుంటూ ఉంటాడు, పక్కన ఉన్న వాళ్ళతో సంబంధం ఉండదు వాడికి. హూ ఆల్వేస్ థింక్స్ అబౌట్ సెల్ఫిష్ పర్సన్. వాడి గురించి వాడే ఆలోచించుకుంటూ ఉంటాడు. వాడు ఏమంటారు, సెల్ఫిష్ పర్సన్ అంటే స్వార్థపరుడు, వాడిని ఇగోయిస్ట్ అని అంటారు. తర్వాత చూడండి, ఇప్పుడు మనం చూసినవి ఉన్నాయి ఇందులో. గ్రాఫ్ ఉంది. థర్డ్ ఎక్సర్సైజ్ చూడండి, ఇల్లోక్వెంట్, సింక్రోనైజ్, మైక్రోకాస్, కార్టోగ్రఫీ, జెట్టిసన్. వీటిలో చూడండి, ఎలోక్వెంట్ మనం చూసాం, సింక్రోనైజ్ చూసాం, మైక్రోకాస్మ్. కాస్మ్ అంటే వాతావరణానికి సంబంధించింది, మైక్రో అంటే చిన్నది, మైక్రో అంటే స్మాల్ అది. కార్టోగ్రఫీ ఇప్పుడే చూసాం, జెట్టిసన్. చూడండి, ఎలోక్వెంట్ అంటే ఆల్రెడీ నేను చెప్పాను ఇప్పుడే, బాగా మాట్లాడడం అని. బ్యూటిఫుల్లీ ఎక్స్ప్రెసివ్ టాకింగ్, చాలా అందంగా చెప్పాలనుకున్న దాన్ని ఎదుటి వాళ్ళకి చక్కగా ఎక్స్ప్రెసివ్ గా, అంటే చెప్పాలనుకున్న భావాన్ని అద్భుతంగా వివరించి చెప్పడాన్ని ఎలోక్వెంట్ అని అంటారు. సి, బ్యూటిఫుల్లీ ఎక్స్ప్రెసివ్ టాకింగ్. తర్వాత సింక్రోనైజ్ అంటే ఒకే సమయంలో జరుగుతాయి, హ్యాపెన్స్ ఎట్ ద సేమ్ టైం. మైక్రో అంటే చిన్న అనే అర్థం వచ్చేది, ఇక్కడ ఏముందో చూడండి, మైక్రోకాస్, ఎ స్మాల్ మినియేచర్ మోడల్ ఆఫ్ సంథింగ్. ఏదైనా ఒక వస్తువుకి చిన్ని నమూనా అన్నమాట మైక్రోకాస్మ్ అంటే. కార్టోగ్రఫీ అంటే రైటింగ్ ఆఫ్ మ్యాప్స్, మ్యాప్ మేకింగ్, మ్యాప్లు తయారు చేయడం లేకపోతే మ్యాప్స్ రాయడాన్ని కార్టోగ్రఫీ అని అంటారు. జెట్టిసన్ ఇప్పుడు మనం చూసిన వాటిలో ఉన్నట్టుంది కదా. జెట్టిసన్, త్రో అవుట్, టు ఎజెక్ట్ ఫ్రమ్ ఏ బోట్, బయటికి విసిరేయడం లేకపోతే బోట్ లో నుండి బయటకు విసరడాన్ని జెట్టిసన్ అని అంటారు. చూడండి, ఎలోక్వెంట్ అంటే బ్యూటిఫుల్లీ ఎక్స్ప్రెసివ్ టాకింగ్, సింక్రోనైజ్ అంటే హ్యాపెన్ ఎట్ ద సేమ్ టైం, మైక్రోకాస్మ్ అంటే స్మాల్ మినియేచర్ మోడల్ ఆఫ్ సంథింగ్, కార్టోగ్రఫీ అంటే రైటింగ్ ఆఫ్ మ్యాప్స్, మ్యాప్ మేకింగ్, జెట్టిసన్ అంటే త్రో అవుట్, టు ఎజెక్ట్ ఫ్రమ్ ఏ బోట్. వినిపిస్తుందా డాక్యా? నా వాయిస్ వినిపిస్తుందా? చూడండి, ఫోర్త్ వన్ చూడండి, లొకేషియస్, డెజెక్ట్, క్రెడిబుల్, యాంటీ పర్సిస్టెంట్. యాంటీ అంటే ఇప్పుడు వ్యతిరేకం అనే మీనింగే వస్తుంది. సర్కమ్స్పెక్ట్ అంటే సర్కమ్స్టాన్సెస్ కి సంబంధించి, స్పెక్ట్ అంటే చూడడం. క్రెడిబుల్ అంటే మీకు తెలుసు. జెక్ట్ జేఈసిటీ నుండి వచ్చింది. LOQU అనే పదం నుండి లొకేషియస్ వచ్చింది. చూడండి, లొకేషియస్ అంటే ఆఫ్ టాకింగ్ ఏ లాట్, ఎక్కువ మాట్లాడడాన్ని లొకేషియస్ అని అంటారు. డెజెక్ట్, థ్రోన్ డౌన్, డిస్పిరిటెడ్. డిజెక్ట్ చేయడం అంటే థ్రోన్ డౌన్, కిందకి విసరబడడం లేకపోతే తీవ్రమైన నిస్పృహకి లోనవడాన్ని డిజెక్ట్ అని అంటారు. నిస్పృహ,
క్రెడిబుల్ అంటే దట్ విచ్ కెన్ బి బిలీవబుల్, నమ్మశక్యమైన, నమ్మదగిన అనేదాన్ని క్రెడిబుల్. దాని క్రెడిబిలిటీ ఏంటండి అంటాం కదా, ఏదైనా ఒక వస్తువు గురించి చెప్పినా, ఒక మనిషి గురించి చెప్పినా, ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చినా ఆ స్టేట్మెంట్ క్రెడిబిలిటీ ఉందా అంటాం కదా, అంటే నమ్మశక్యత. దట్ విచ్ కెన్ బి బిలీవ్డ్ ఆర్ బిలీవబుల్. యాంటీ పర్సిస్టెంట్, యాంటీ అంటే వ్యతిరేకత అని. చూడండి వ్యతిరేకం అనే మీనింగ్ ఎక్కడొచ్చిందో చూడండి. యాంటీ పర్స్పిరెంట్, పర్సిస్టెంట్ కాదు, యాంటీ పర్స్పిరెంట్. ప్రొడక్ట్ యూజ్డ్ టు హెల్ప్ ఫైట్ అగైన్స్ పెర్స్పిరేషన్. పెర్స్పిరేషన్ కి వ్యతిరేకంగా పోరాడే వస్తువు, ఉత్పత్తి అయిన వస్తువుని యాంటీ పెర్స్పిరెంట్ అని అంటారట. ప్రొడక్ట్ యూజ్డ్ టు హెల్ప్ ఫైట్ అగైన్స్ పెర్స్పిరేషన్. స్పెక్ట్ అంటే చూడడం అని. లుకింగ్ అరౌండ్ కేర్ఫుల్లీ, చుట్టూ జాగ్రత్తగా గమనించడాన్ని సర్కంస్పెక్ట్ అని అంటారు. ఓకేనా, చూడడం అనే అర్థం వచ్చే సర్కంస్పెక్ట్. సర్కం అంటే చుట్టూ లేకపోతే పరిసరాలకు సంబంధించిన పదం. స్పెక్ట్ చూడడం. లుక్, ఇక్కడ లుక్ అనే పదం ఎక్కడుందో చూసుకోవాలి. లొకేషియస్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా. ఆఫ్ టాకింగ్ ఎ లాట్, ఎక్కువ మాట్లాడడం. సరే, 5th ఎక్సర్సైజ్ చూడండి. magnanimous, contemporary, suspect, chronicle, predict. Spect, dict, temporary, contemporary, magnanimous. చూడండి, మ్యాగ్నానిమస్ అంటే బీయింగ్ గ్రేట్ అండ్ స్పిరిట్, జనరస్. ఇందాకే తెలుసుకున్నాం కదా. మ్యాగ్నానిమస్ అంటే బీయింగ్ గ్రేట్ అండ్ స్పిరిట్, జనరస్, దాతృత్వం కలిగి ఉండడం, లేకపోతే హృదయంలో మంచి స్పిరిట్ ని కలిగి ఉండడం అనేది. కాంటెంపరీ అంటే సమకాలీనులు, ఒకే టైంకి సంబంధించిన థింగ్స్ లేక ఒకే టైంకి సంబంధించిన వాటిని కాంటెంపరీ అంటారు. ఈవెంట్స్ ఆఫ్ టైం, రికార్డ్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్డర్డ్ బై టైం. నో బిలాంగింగ్ టు ద సేమ్ టైం, ఒకే సమయానికి సంబంధించిన దాన్ని వాళ్ళని కాంటెంపరీ అని అంటారు. సస్పెక్ట్ చేయడం అంటే అనుమానించడం. సీయింగ్ విత్ మిస్ట్రస్ట్, నమ్మకం లేకుండా చూడడం. క్రానికల్, ఈవెంట్స్ ఆఫ్ టైం, రికార్డ్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్డర్డ్ బై టైం. సమయాన్ని అంటే ఒక కాలక్రమంలో ఒక వరుసగా జరిగిన ఇన్సిడెంట్స్ రాయడాన్ని క్రానికల్ అని, రాసిన డాక్యుమెంట్ ని క్రానికల్స్ అని అంటారు. ప్రెడిక్ట్ అంటే ముందుగానే ఊహించడం, అంటే ప్రెడిక్ట్ చేస్తారు, ఓహో ఇలా జరుగుతుంది అని చెప్తా ఉంటారు కదా. సే బిఫోర్ హ్యాండ్, ముందుగానే చెప్పడం అన్నమాట. చూడండి, మ్యాగ్నానిమస్ అంటే of great in spirit, generous, of being great in spirit, generous. Contemporary, belonging to the same time. Suspect చేయడం అంటే seeing with mistrust. Chronicle, events of time, record of events ordered by time. Predict చేయడం అంటే say beforehand. ఓకే, 6th exercise కి రండి. ఇంటర్సెక్షన్, సెక్ట్, SECT. ఎక్స్టెంపోర్, టెంప్,
యాంటాగోనిస్ట్, యాంటాగోనిస్ట్. ప్రికాషన్, కాషన్. ఎక్టోమార్ఫ్, మార్ఫ్ ఉంది ఇక్కడ, కాట్ ఉంది, ప్రీ ఉంది, యాంటా ఉంది, ఎక్స్టెమ్ ఉంది, సెక్ట్ ఉంది. ఇంటర్సెక్షన్, ఎక్స్టెంపోర్, యాంటాగోనిస్ట్, ప్రికాషన్, ఎక్టోమార్ఫ్. చూడండి, ఇంటర్సెక్షన్ అంటే కటింగ్ బిట్వీన్, మధ్యలో కట్ చేయడం. ఎక్స్టెంపోర్, ఎక్స్టెంపోర్ అంటే no time of preparation, said or done without preparation. సారీ, ఒక్క నిమిషం ఉండండి. ఎక్స్టెంపోర్ అంటే ప్రిపరేషన్ కి టైం లేకుండా, ప్రిపరేషన్ లేకుండా చెప్పడాన్ని ఎక్స్టెంపోర్ అని అంటారు. యాంటాగోనిస్ట్, యాంటాగోనిస్ట్ అంటే వన్ హూ గోస్ అగైన్స్ట్ ప్రోటాగోనిస్ట్. ప్రోటాగోనిస్ట్ అంటే విలన్ కి వ్యతిరేకంగా వెళ్ళేవాడు. యాంటాగోనిస్ట్ అంటే హీరో అన్నమాట. సినిమాల్లో విలన్ ప్రోటాగోనిస్ట్ అంటే వాడికి వ్యతిరేకంగా చేసేవాడిని యాంటాగోనిస్ట్ అని అంటారు. యాక్చువల్ గా యాంటాగోనిస్ట్ అంటేనే విలను, ప్రోటాగోనిస్ట్ అంటే హీరో అని. ప్రికాషన్, ప్రికాషన్ అంటే బీయింగ్ కాషియస్ బిఫోర్ హ్యాండ్, ముందుగానే జాగ్రత్తగా కాషియస్ గా ఉండడం. ఎక్టోమార్ఫ్, ఎక్టోమార్ఫ్ అంటే విత్ లీన్ మస్కులర్ బాడీ, చాలా సన్నంగా శరీరంలో ప్రతి అదే నొక్కు అంటే మస్కులర్ గా కనిపించే శరీరం ఉన్న వాళ్ళని ఎక్టోమార్ఫ్ అని అంటారు. 7వ ఎక్సర్సైజ్కి రండి. మనకి 7వది 8వది చెప్పేటప్పటికి టైం అవుట్ అయిపోద్ది. అప్పుడు వాట్సాప్ క్లాస్లోకి వచ్చేయండి. తర్వాత ఇది రికార్డ్ అయినవన్నీ కూడా నేను మీకు పంపిస్తాను, మళ్ళా వాట్సాప్లో పెడతాను. ఇవి అంటే టైం టేకింగ్ అనమాట. దీన్ని మళ్ళా యూట్యూబ్లోకి పంపించి దీన్ని మళ్ళా మీకు పంపించాలి అంటే కొద్దిగా టైం టేకింగ్. కొద్దిగా ఒక 10-15 నిమిషాలు, మీరు ఒక 20 నిమిషాలు అలా వెయిట్ చేస్తే నేను పంపించేస్తాను. ఈ లోపు నేను వాట్సాప్లో మీకు ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటాను, మీరు ఫాలో అవ్వండి. ఓకేనా? తర్వాత 7వ ఎక్సర్సైజ్ చూడండి. మాల్ ఫార్మ్డ్ అండ్ మాల్ ఫార్మ్ షేప్ లేకుండా ఉండడం అని ఇందాక చెప్పుకున్నాం కదా. బ్యాడ్లీ షేప్డ్, బ్యాడ్లీ షేప్డ్నే మాల్ ఫార్మ్డ్ అంటారు. బిబ్లియోగ్రఫీ అంటే చెప్పాను కదా, ఏదైనా ఒక రచన చేసేటప్పుడు దానిలో ఏ ఏ పుస్తకాలు వాడామో, ఏ ఏ పుస్తకాల్లో ఉన్న సమాచారాన్ని తీసుకున్నామో ఆ పుస్తకాల సమాచారం, ఆ పుస్తకాలకు సంబంధించిన సమాచారాన్ని లెక్క లిస్ట్ ఇవ్వడాన్ని బిబ్లియోగ్రఫీ అని అంటారు. రైటింగ్ అబౌట్ బుక్స్ యూస్డ్ ఆర్ లిస్ట్ ఆఫ్ బుక్స్ యూస్డ్. మైక్రోమీటర్, ఇదిగో చిన్న చిన్న వాటిని కొలిచే సాధనం అనమాట. an instrument for measuring minute distances, చిన్న చిన్న దూరాల్ని కొలవడానికి ఉపయోగించే పరికరాన్ని మైక్రోమీటర్ అంటారు. ఆల్టర్ ఇగో, ఇగోకి సంబంధించిన పదం ఇది. చూడండి ఏముంది. ఆల్టర్ ఇగో అంటే ఎనదర్ సైడ్ ఆఫ్ వన్ సెల్ఫ్, సెకండ్ సెల్ఫ్ అంటే అపరిచితుడు అనమాట. ఆల్టర్ ఇగో అంటే అంటే ఒక మనిషిలో బయటకు ఒకటే కనిపిస్తుంది, కానీ ఇంకొక వ్యక్తిత్వం కూడా ఉంటుంది వాళ్ళు. ఇంకొక వ్యక్తిత్వం అనేదాన్ని ఆల్టర్ ఇగో అని అంటారు అనమాట. అంటే ఉదాహరణకి అపరిచితుడు అంటే మనకు మామూలుగా కనిపించేది ఒకటే, కాకపోతే అప్పుడప్పుడు ఇంకో స్వభావం లేస్తూ ఉంటుంది, దాన్ని ఆల్టర్ ఇగో అని అంటారు. ఎడిక్ట్ అంటే తెలుసు కదా, దురలవాట్లకి బానిస అయిపోవడాన్ని. ఏదైనా ఒక అలవాటుకి ఎడిక్ట్ అయిపోతాం అంటే అలవాటుగా మారిపోతుంది మనకి, దాన్ని
ఎడిక్ట్ అని అంటారు. స్లేవ్ టు ఏ హ్యాబిట్, ఏదైనా ఒక అలవాటుకి బానిస అవడాన్ని ఎడిక్ట్ అని అంటారు. తర్వాత 8కి రండి. మోనోలింగ్యువల్. మోనోలింగ్యువల్ మోనోలింగ్యువల్ అంటే ఒకే భాష వచ్చిన వాళ్ళు, నాలాంటి వాళ్ళు అనమాట. ఒక భాష బాగా వచ్చు, ఇంకో భాష అటు ఇటు వచ్చు, అయినా ఒక్క భాష వచ్చిన వాళ్ళు మోనోలింగ్యువల్. లింగ్యు అనే పదం, లింగ్యువల్ అనే పదం వచ్చిందంటే అది భాషకు సంబంధించింది. మోనో అంటే సింగిల్, దాని అర్థం వచ్చే పదం ఇందులో ఎక్కడుందో చూడండి. ఇదిగో, యూజింగ్ ఆర్ నోయింగ్ వన్ లాంగ్వేజ్. డి ఓకే ఓకే, యూజింగ్ ఆర్ నోయింగ్ వన్ లాంగ్వేజ్, ఒకే భాష తెలుసుకుంది. ఓలిగ్రఫీ, ఓలిగార్చీ అంటే ఏంటి? ఆలిగార్కీ వెనక నుండి మా అబ్బాయి ఆన్సర్లు అందిస్తున్నాడు రా నాకు. ఆలిగార్ఫీ అంటేనంట ఒకే ఒకరి చేతిలో పవర్ ఉండడం. పవర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఫ్యూ నన్న వన్. ఫ్యూ, కొంతమంది చేతుల్లో పవర్ ఉండడాన్ని ఆలిగార్కీ అని అంటారు. ఆర్కీ అదే మనార్కీ, డయార్కీ చూడండి. రూల్ బై ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ పవర్ఫుల్ పీపుల్. శక్తివంతులైన కొంతమంది చిన్న సమూహంతో పరిపాలించబడ్డాని ఆలిగార్కీ అని అంటారట. టెంపెస్ట్ అంటే తుఫాను. టెంపెస్ట్ అంటే తెలుసు కదా, స్టార్మ్ దట్ కమ్స్ అట్ ఎ సర్టెన్ టైం. ఒక సర్టెన్ టైంలో వచ్చే తుఫానుని టెంపెస్ట్ అని అంటారు. ఫార్టిట్యూడ్ అంటే ఏంటన్నా? ఫార్టిట్యూడ్ స్ట్రెంగ్త్ ఆఫ్ క్యారెక్టర్, మంచి స్వభావం యొక్క బలం, అంటే సుబుద్ధి యొక్క బలాన్ని కలిగి ఉండడాన్ని ఫార్టిట్యూడ్ అని అంటారు. మంచి బుద్ధి ఉన్నప్పుడు బలం ఉంటుంది వాళ్ళకి, అంటే క్యారెక్టర్ ఉన్న వాళ్ళకి బలం కూడా ఉంటుంది కదా, దాన్ని ఫార్టిట్యూడ్ అని అంటారు. ట్రాజెక్టరీ అంటే ఇప్పుడే చెప్పుకున్నాను కదా, బాంబులు లేక ర్యాకెట్లు వెళ్ళే కర్వ్స్ ఉంటాయి కదా, దాన్ని ఇలా వెళ్తాయి.